వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అసలు మన తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఏమి వాహనాలు ఉపయోగించారు, వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారని చూస్తే మనకి ఆ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసినట్లయితే ఎద్దుల బండి, నడిచి వెళ్ళటం, సైకిళ్ళు, రాత్రులు చిన్న లైట్లు, కిరసనాల్ ల్యాంప్స్ పెట్టుకోవడం, లేదంటే ఒక దేశం నుంచి ఒక దేశం ఓడల మీద వెళ్ళటం, ఇటువంటిది. తర్వాత విమానాలు వచ్చినాయి, అలాగే ట్రైన్స్ వచ్చినాయి. ఆ ట్రైన్స్ కూడా నేను చూసింది స్టీమ్ ఇంజిన్స్ ఉండేది. అంటే బొగ్గుతో మేము ఒక తిరుపతి వెళ్ళినా లేదంటే విశాఖపట్నం వెళ్ళినా బొగ్గు ఇంజన్లతో ఉండేది అవి ఆ ట్రైన్స్. అయితే ఈ ట్రైన్స్ ప్రత్యేకంగా చూసినట్లయితే బొగ్గు ఇంజన్లతో ఆ బొగ్గు వేసుకుంటూ మేము ఏదో ఏలూరు నుంచి కాకినాడ రావాలనుకోండి. ఆ ట్రైన్ విజయవాడలో స్టార్ట్ అయిన ట్రైను మేము ఏలూరులో ఎక్కితే రాజమండ్రి వరకే ఆ బొగ్గు పనిచేసేది. ఆ వాటర్ కూడా సరిపోయేది, ఆవిరైపోయేది. దాంతో ఏం చేసేవారు, మళ్ళీ రాజమండ్రి దగ్గర ఈ ఇంజిన్ తీసేసి మళ్ళీ ఇంకో ఇంజిన్ పెట్టేవారు. ఆ కొత్త ఇంజిన్ వచ్చేది కొత్త వాటర్తోనూ మళ్ళీ బొగ్గుతో ఉండేది. మళ్ళీ అక్కడి నుంచి ఆ సామర్లకోట నుంచి ఇలాగ అది విశాఖపట్నం వెళ్ళేది. ఆ ఇంజిన్ మార్చడానికి ఎంత టైం పట్టేదంటే 20 to 30 minutes పట్టేదండి. మేము చాలా బాధపడేవాళ్ళం. అరే ఎందుకు ట్రైన్ కంటిన్యూస్గా వెళ్తే ఎంత బాగుంది, ఈ 20 minutes ఇక్కడ స్టేషన్లో ఆగిపోయింది అని అనుకునేవాళ్ళం. తర్వాత ఏమొచ్చింది, డీజిల్ ఇంజిన్లు వచ్చినాయండి. ఆ డీజిల్ ఇంజిన్తో అదొక సిస్టమ్, కొత్త 80 kilometers 70 kilometers స్పీడ్తో వెళ్ళగలం. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చినాయి. తర్వాత బుల్లెట్ ట్రైన్స్ అని మనం విన్నాం. బుల్లెట్ ట్రైన్స్ అని మన భారతదేశంలో కూడా వందే భారత్ ట్రైన్స్ వచ్చాయి. 135 kilometers వరకు మ్యాక్సిమం స్పీడ్ నేను చూశాను వందే భారత్ ట్రైన్స్. ఇవి ఎలక్ట్రిక్ ట్రైన్స్. అంటే మొదట బొగ్గు వచ్చింది, తర్వాత ఏమో మనకి డీజిల్ ఇంజిన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చినాయి. ఇంకా జీరో ఎమిషన్తో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన తీసుకున్న చర్యలు కానీ మోడీ గారి నాయకత్వంలో, అంటే ఒక పార్టీని నేను సమర్థించడం కాదు, కొన్ని పొరపాట్లు కూడా బీజేపీ చేసింది. చాలా మందికి కరోనా టైంలో కొన్ని కన్సెషన్లు తీసేసిందండి. అంటే సీనియర్ సిటిజన్కి తీసేసింది. చాలా మందికి అది లేడీస్కి 50 years దాటిన వాళ్ళకి కన్సెషన్ ఉండేది, అన్ని కూడా తీసేశారు. కన్సెషన్ స్టేషన్లు అన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. అన్ని కూడా దాన్ని కొత్త స్టేషన్లు కూడా నిర్మిస్తున్నారు రకరకాల. అంటే రాబోయే ఒక 20-30 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల వరకు అవి తట్టుకునేలాగా, అంటే ఆ రష్ను తట్టుకునేలాగా ఊహించి రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నారండి. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అయినా. ఇప్పుడు వందే భారత్ ఆ ట్రైన్స్ని దాని వలన కొద్దిగా ఫ్లైట్ ఛార్జ్ అంత ఉంటుంది కానీ, అయితే అంతకన్నా తక్కువ ఉంటుంది కానీ మనకి టైం కలిసి వస్తుందండి. సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ఒక 4 hours వెళ్తున్నాడు. అంటే ఈ యొక్క జర్నీ తగ్గిపోయింది. 1 hour ముందు వెళ్ళటం రావటం ఇవన్నీ కూడా చూస్తే ఒక 1 hour డిఫరెన్స్ అంతే. ఫ్లైట్కి వందే భారత్కి 1 hour డిఫరెన్స్ అంతే. అంటే అంత చక్కటి ట్రైన్స్, అంటే ఫాస్ట్, కాబట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయి. మామూలు రేట్లు అన్నీ డబల్ రేట్లు ఉన్నాయి. అది సామాన్య ప్రజలు ఎవరు కూడా ఆ ట్రైన్ ఎక్కడం కష్టమే. మధ్యతరగతి వాళ్ళు ఎవరు ఎక్కడం కూడా కష్టమే. అర్జెంట్ వర్క్ ఉన్న వాళ్ళు, తొందరగా రీచ్ అనుకున్న వాళ్ళు ఈ వందే భారత్ ట్రైన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే దీంతో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి. ఇక హైడ్రోజన్తో యూరోప్లో ఉన్నాయండి. ఇది 600 to 700 horsepower ఉన్నటువంటి హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ ఉన్నాయి యూరోప్లో. 600 నుంచి 700 horsepower. కానీ అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో చెన్నైలో ఒక హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ని చెన్నైలో తయారు చేశారండి. ఆ యొక్క ట్రైన్ ఎంత ఉంటుందంటే 10 కోచ్లు ఉంటాయి. సుమారుగా 2600 మంది ప్యాసింజర్లు ఎక్కించుకోగలండి. 10 కంపార్ట్మెంట్లు ఉంటాయి. 2600 మంది ప్రయాణించవచ్చు ఈ హైడ్రోజన్ ట్రైన్లు. ఏంటి దీని యొక్క గొప్పతనం ఏంటంటే 1200 horsepower అంత శక్తితో ఈ యొక్క హైడ్రోజన్ ఇంజిన్ తయారు చేయబడింది. దీనికి 10 కంపార్ట్మెంట్లని అటాచ్ చేయొచ్చు. 10 కోచ్ల్ని 2600 మందిని అది ప్యాసింజర్ తీసుకెళ్తుంది. సుమారుగా ఒక 35 ట్రైన్లని రెడీ చేస్తున్నారండి. ఎంత బడ్జెట్తో? 2800 కోట్లతో దాని బడ్జెట్ని కేటాయించారు. 35 హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ని రెడీ చేస్తున్నారండి. ఒక్కొక్క ట్రైన్కి 10 కోచ్లు ఉంటాయి. 2600 మంది ట్రావెల్ అవ్వచ్చు. దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం ఏంటంటే మనకి జీరో ఎమిషన్ అండి. దానికి మనకి ఎలక్ట్రిక్ వలన ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలి. దానివలన చాలా ఏంటి, ఆ ప్రొడక్షను వాటర్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, లేదంటే స్టీమ్ బేస్డ్ ఉంటుంది, లేదా బొగ్గును ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కూడా
ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇక్కడ హైడ్రోజన్, కంప్రెస్డ్ హైడ్రోజన్ తీసుకుని 1200 హార్స్ పవర్తో దీన్ని రన్ చేసినట్లయితే జీరో ఎమిషన్ ఆఫ్ పాయిజనస్ గ్యాసెస్, అంటే మనకి ఎటువంటి పొల్యూషన్ ఉండదు, జీరో ఎమిషన్. మనకి అసలు ఎటువంటి మనకి పాయిజనస్ అంటే ఈ యొక్క పొల్యూషన్ ఏం అవ్వదండి. ఇది పొల్యూషన్ అవ్వదు. 1200 హార్స్ పవర్ కెపాసిటీ ఉంటుంది. తర్వాత దాంట్లో ఏమి వస్తుందంటే బయటికి మనకి డీజిల్, పెట్రోల్ అయితే మనకి కార్బన్తో మనకి కార్బన్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటర్ వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. హైడ్రోజన్ బర్న్ అవుట్ వలన వాటర్ వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది, అంతే. నీటి ఆవిరిలాగా వస్తుందండి ఈ హైడ్రోజన్ బర్న్ అవుట్ వలన. దీనివల్ల జీరో ఎమిషన్. ఇది మొదటి ట్రయల్ని జింద్ నుంచి సోనీపేట్ సుమారుగా 89 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఇది నార్థరన్ రైల్వే ఢిల్లీ డివిజన్లో ఉందండి. ఇది ప్రయోగాత్మకంగా 89 కిలోమీటర్లు నడిపి చూస్తున్నారు. అంటే జింద్ నుంచి సోనీపట్ స్టేషన్ వరకు 89 కిలోమీటర్లో ఇది నార్థరన్ రైల్వే ఢిల్లీ డివిజన్లో ఉందండి. ఈ విధంగా మనకు మరి ఫ్యూచర్లో వస్తే మనకి ఒక అంటే పొల్యూషన్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆ పొల్యూషన్ తగ్గిపోతుంది. తర్వాత రేట్లు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. హైడ్రోజన్ గ్యాస్ ఈజీగా అట్మాస్ఫియర్ నుంచి వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరండి. హైడ్రోజన్ గ్యాస్ దాన్ని కంప్రెషర్తో పంపిస్తారు. అది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అశ్విని వైష్ణవ్ గారు రకరకాల మార్పులు తీసుకొచ్చారు. దాంట్లో చాలా ప్రజలందరూ ఆమోదిస్తున్నారు. ఆ స్టేషన్ చూసినట్లయితే చర్లపల్లి కానీ లేదంటే అన్ని స్టేషన్లు, ప్రతి స్టేషన్లో బాగు చేయటం, డెవలప్ చేయటం, రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ళందరూ అభివృద్ధిని ఎలా చేస్తున్నారో కూడా చూస్తున్నారండి. చూద్దాం మరి ఎటువంటి బుల్లెట్ ట్రైన్స్ మనకు తెలుసు, బుల్లెట్ ట్రైన్స్ పేరు విన్నాము, అటువంటి కూడా మనం డెవలప్ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ మరి 1200 HP హార్స్ పవర్తో నడుస్తుంది. 110 కిలోమీటర్లు వెళ్తున్న స్పీడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ ట్రైన్. మరి చూద్దాం ఇంకేం మార్పులు తీసుకొస్తారు మన దేశంలో. ఇంకా ఫ్యూచర్లో జనరేషన్ పీపుల్ ఏ విధమైనటువంటి సౌకర్యాలు అనుభవిస్తారో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.